అందరికీ నమస్తే. తదుపరి సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న సమాచారం ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇది ఎంతైనా చెప్పవచ్చు దీని గురించి. బట్ నా అభిప్రాయంగా నేనేం తెలియజేస్తున్నానంటే, నాకు వచ్చిన ఆలోచన మేరకు తెలియజేస్తున్నాను. ఇది 100 అంటాం 100, అట్లనే 100% అంటాం 100%. దీంట్లో చాలా తేడా ఉందండి రెండింటిలో. నేనేం చెప్తున్నానంటే, ఒక తేడా కరెక్ట్. నేను ఒకప్పుడు అదే భాగంలో స్పోర్ట్స్లో మనం అంటాం 99 డబల్ ఫిగర్, 9 నుంచి 10 వస్తే డబల్ ఫిగర్, 10 నుంచి 99 వరకు డబల్ ఫిగర్. ట్రిపుల్ ఫిగర్ పోవాలంటే 100 కొట్టాలి. కానీ 99 దగ్గర కొంతమంది చాలాసేపు ఆగుతారు. కొంతమంది ఒక రన్ కొట్టడానికి 100 కావడానికి 1 నిమిషం తీసుకోవచ్చు. క్రికెట్ పరంగా చూస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకటి కొట్టడానికి చాలాసేపు ఆగుతారు. కొంతమంది వెంటనే కొట్టేస్తారు. అంటే అది 3 ఫిగర్కి వెళ్ళిపోయి సెంచరీ అంటాం. కానీ కొట్టలేకపోతే అక్కడ దాకా వచ్చి అవుట్ ఎట్టాడండి, ఈలేం ప్లేయర్ అండి అంటారు, ఈలేం ప్లేయర్స్ అని అంటారు. కానీ అది కొట్టలేక కొంతమంది వెళ్ళిపోతారు. ఏదైనా కారణం చేత కావచ్చు, వాళ్ళకి నర్వస్ ఫీల్ అయి కావచ్చు, లేదా ఇంకేదైనా కారణం కావచ్చు, అట్లా వెళ్తారు. కానీ అంత మాత్రాన వాళ్ళు పెద్ద ప్లేయర్స్ కాదని కాదు, వాళ్ళు పెద్ద ప్లేయర్సే. కానీ ఒక్కొక్కసారి జరుగుతుంటుందంట. కొంతమంది అంటారు టైం అనేది, కానీ టైం వెళ్ళిపోయింది, అది మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుందండి. మళ్ళీ దాంట్లో పూర్తిగా అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కొట్టలేదు కదా, వెళ్ళిపోయింది అది టైం. కానీ బట్ అవకాశం అనేది ఇంకో మ్యాచ్లో కొట్టే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇది ఉదాహరణగా చెప్పాను. అది 100% ఇస్తాం. అందుకని మనం ప్రతిదీ 100% అనుకోవడానికి లేదండి. అందుకే 99% అంటాం. ఎందుకంటే 90%, 95%, 99% అంటున్నాం మనం. అక్కడ 90 నుంచి 99 దగ్గర కొంతమంది ఈ విధంగానే క్రీడా రంగానికి సంబంధించి తీసుకుంటే ఉదాహరణ ఆ విధంగా వెళ్ళవచ్చు మనం క్రికెట్కి. కానీ అట్లనే ఇంకా వేరే రంగాల్లో కూడా అది ఉంటుంది. మనం 100% అనేది చాలా తక్కువ మనం ఇచ్చేది. భగవంతుడు కానివచ్చు, మనకి అవకాశం లభించేది చాలా తక్కువ. వాటిలో లభించిందంటే అది భాగ్యంగా భావించుకోవాలి. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. భగవంతుడు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, వారి కోచెస్ కానీ, ఇంకా ఏదైనా కానీ రంగంలో ఉన్నవారు దేని సంబంధించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా అభిప్రాయంగా తెలియజేసుకోవాలి. 100% అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎన్నో వాటిలో అట్లా కుదరదు. కానీ అది తక్కువ మాత్రమే అది కుదురుతుందని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. 100%. 100 అంటే మామూలు మాట కాదండి, అంత సులభం కాదు. 100 వీడియోలు దాటాను నేను. కానీ అది ఎంతలోపు దాటాను అనేది నాకు జ్ఞాపకం లేదు. నేను చూసి అనుకున్నాను చెప్దామని వీడియో మన్నించండి, మరి జ్ఞాపకం రాలేదు నాకు. ఎప్పుడన్నా వీలు ఉంటే అవకాశం ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ చిన్న వీడియోలో ఈ సమాచారం ఇస్తున్నాను. అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. యూట్యూబ్ వారికి నా ధన్యవాదాలు. నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.